ఈ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి సావాసం కన్నా ముందు వాళ్ళిద్దరు మంచి ఆఫీసర్లు, నిజంగా మంచి ఆఫీసర్. సునీల్ నాయక్ గురించి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అతను కూడా మంచి ఆఫీసర్. ఒక రకంగా ఇతనికి ఇష్టం లేకుండానే చేసాడని అన్నారు, వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ మరి ఇందుకు మీ చదువుని, మీ హోదాని జగన్మోహన్ రెడ్డి లాంటి పనికి మాలిన వాడికి దొంగోడికి ఎంత తాకట్టు పెట్టారు మీరు? మీ వాల్యూ పోవట్లా? మీకన్నా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా గొప్పోడు? మీ చాలా గొప్పోడు అతనికంటే. అతనికి అన్ని అవకాశాలు ఉండి కూడా పొట్టకొత్త అక్షరముక్క రాలేదు. మీ సామాజిక వర్గాల నేపథ్యంలో మీరు ఈ స్థాయికి వచ్చారంటే లైఫ్ టైం అచీవ్మెంట్, జీవిత సాఫల్యం. ఇంత సాఫల్యం పొందిన మీరు ఒక దొంగోడు సాయం చేస్తారా? ఒక దొంగోడు మాట వింటారా? వాడికి అధికారంలో ఉంటే ఏమై కొంపలేం ఉండిపోతే 4 ఏళ్ళ తర్వాత పోయింది కదా అధికారం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని పెడితే. పైగా ఆయన డిప్యూటేషన్ మీద వచ్చాడు, ఆయన మాతృ సంస్థకు పోవచ్చు అక్కడికి. ఇంతకు వినాలి అంటే ఇంటెన్షనల్ గా మీకు కూడా అతని మీద ప్రేమ ఉందన్నమాట. అతను ప్రేమించారు. అటువంటి పనికిమాలిన వాడిని ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. సజ్జన సాంగత్యం చేయాలా. సావాస దోషం వల్ల ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. నీ స్నేహితుని సరైన ఎంచుకోవాలా. నువ్వు నడిచే మార్గం సరైనదో కాదో చూసుకోవాలా. నువ్వు ఎంత గొప్పవాడైనా, ఎంత చదువుకున్నా, నువ్వు ఎంత హోదాలో ఉన్నా తప్పద కారాగార వాసం ఇలాంటి తప్పులు చేస్తాయి. అదే జరుగుతుంది రేపొద్దున్న.